ఇక ఏపీలో ఓట్ల పండుగలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఓటర్లు. ఉదయం 11 గంటల వరకు 19% ఓటింగ్ నమోదైంది. ఉదయం మందకొడిగా మొదలైన ఆ తర్వాత ఓటింగ్ ఊపందుకుంది. పట్టణాలు, గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద సందడి ఏర్పడింది. ఉదయం నుండే ఓటు వేసేందుకు జనాలు క్యూ కడుతున్నారు. వృద్ధులు, వికలాంగులు సైతం ఓటు వేసేందుకు భారీగా తరలి వస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే సాయంత్రానికి భారీ ఓటింగ్ జరిగే అవకాశం కనపడుతోందంటున్నారు. 83% దాటొచ్చంటూ చెప్తూ ఉన్నారు. సో ఏపీలో అయితే మొత్తం అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఎప్పుడైతే ఓటు వేయాలి అని తెలిసిన వెంటనే హైదరాబాద్ నగరం నుండే చాలా మంది ఓటర్లు తమ సొంతళ్లకు పయనమయ్యారు. మొత్తం మనం చూసాం 2 రోజుల పాటు బస్సులు కానీ రైళ్లు కానీ ఎంత రద్దీగా మారిపోయాయి, ఎంత కిక్కిరిసిపోయాయని. ఎక్కువగా ఈసారి మాత్రం యువ ఓటర్లే ఎక్కువగా పాల్గొంటున్నట్టుగా మనకు తెలుస్తోంది. అలాగే మహిళా ఓటర్లు కూడా ఎక్కడ ఏ క్యూ లైన్ చూసినా ఎక్కువగా మనకి మహిళా ఓటర్ల సంఖ్య కూడా చాలా ఎక్కువగానే కనపడుతూ ఉంది. ఏపీలో ఓట్ల పండుగలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మొత్తం జిల్లాల వ్యాప్తంగా గ్రామాలలో అయితే ఓటు వేసేందుకు ప్రతి ఒక్కరూ కూడా వస్తున్నారు. ఉదయం 7 గంటలకు మొదలైంది, రాత్రి 7 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగుతుంది. సమస్యాత్మక ప్రాంతాలలో మాత్రం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో 49వ బూత్లో నేను, నా సతీమణి ఇద్దరి ఓటు హక్కుని ఇప్పుడే కొన్ని క్షణాల క్రితం ఉపయోగించుకోవడం జరిగింది. ఉదయాన్నే వాతావరణం చాలా చల్లగా ఉంది, చిన్న చిన్న చినుకులు పడుతూ ఉన్నాయి. ప్రజలు, ఓటర్లు ముఖ్యంగా బారులు తీరి ఉన్నారు. చాలా రష్గా ఉంది. చాలా తొందరగా తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలనేటువంటి కుతూహలంతో ప్రజలు ఉన్నారని నాకు అర్థమవుతోంది. కాస్త పర్సంటేజ్ కూడా ఎక్కువ స్థాయిలో అవడానికి అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంది, చినుకులు పడుతున్నాయి. అందరూ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కావాల్సిన చక్కని వాతావరణం ఉంది. కాకపోతే కొద్దిగా క్యూలో డిలే అవుతూ ఉంది. ఎందుకంటే 2 ఓట్లు వేయటం, ఈవీఎం స్లిప్పులు ఇవన్నీ కొద్దిగా పగడ్బందీగా జరుగుతుంది. చాలా చక్కగా పోలింగ్ సరళి బాగుంది అని నేను భావిస్తా ఉన్నాను. ఉదయం 6 గంటలకే పోలింగ్ కేంద్రాల దగ్గర మనుషులు నిలబడి ఉన్నారు. చాలా ఉదయం 6 గంటలకి 7 గంటలకైతే పోలింగ్ స్టార్ట్ అవుతుందని తెలిసినా ఉదయం 6 గంటలకి మహిళలు, పురుషులు చాలా పెద్ద ఎత్తున బారులు తిరిగి తొందరగా తమ ఓటు హక్కును వినియోగించుకొని వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో చాలామంది వచ్చారు. చాలా సంతోషం. ప్రజాస్వామ్యంలో తమ ఓటు హక్కుని ప్రతి వారు ఉపయోగించుకోవాలి. కాసేపు ఎక్కువసేపు అయినా సరే ఉండి ఓటు హక్కును ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందనేటువంటి బాధ్యతని ప్రజలు గమనించారని నేను భావిస్తా ఉన్నా. పెద్ద ఎత్తున పర్సంటేజ్ కూడా అవుతుందని నా అభిప్రాయం. ఎలాంటి పాలన కావాలి, ఎలాంటి పాలకులు కావాలి, ఆ ఆకాంక్షలకు తగినట్టు ఓటు వేయడానికి ఇంతమంది ఇంత పొద్దున్నే రావడం అనేది ప్రజాస్వామ్యానికి చాలా శుభసూచకం. ప్రతి ఓటు విలువైంది. మా ఓటుతో ఏమవుతుందని ఎవరు అనుకోకూడదు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వచ్చి ఎవరు ఏ నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారం వేసుకోవడానికి, ఓటు వేయడానికి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళ ఆకాంక్షలకు తగినట్టు ఎవరైతే బాగుంటుంది అని తమ నిర్ణయం ఏంది చెప్పడానికి ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. అందరూ తమ ఓటు హక్కు ఉపయోగించుకోవాలి. ఖచ్చితంగా మంచి పాలనకు కొనసాగింపు ఇది ఇవ్వాలని ఆకాంక్షించారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు చాలా బాగున్నాయి. అందరూ కోఆపరేటివ్గా ఉన్నారు, బాగున్నారు. అండ్ వాళ్ళకి సంబంధించినంత వరకు ఇవి ఎంత ప్రశాంతంగా జరిగితే అంత మంచిది. ప్రశాంతంగా జరగాలి, ఎలాంటివి ఉండకూడదు. ప్రజలు తమ ఆకాంక్షలకు తగినట్టు వాళ్ళు ఓటు వేసే వాతావరణం ఉండాలి. మా వైపు నుంచి దానికి పూర్తి సహకారం అందిస్తున్నాం. మా కార్యకర్తలు కూడా సంయమనంతో ప్రశాంతంగా ఉన్నారు. ఎక్కడ రెచ్చగొట్టేదైనా వాటికి లోను కావద్దని ఆల్రెడీ చెప్పాం. మా నాయకుడు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు. దానికి తగినట్టే అన్ని చోట్ల పార్టీ కార్యకర్తలు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రశాంతంగా ఎన్నికలు ముగిసేదానికి తమ వంతు సహకారం అందిస్తున్నారు. We've seen the governance, and if you think that you have benefited from this governance, then vote for that governance, which would lead to a brighter future. Okay. That's exactly what I'm saying. We've seen the governance the past 5 years, and if this governance is to continue for their better good, then vote for that government. ఏపీలో ఓట్ల పండుగలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ముఖ్యంగా యువ ఓటర్లు, మహిళలు కూడా పాల్గొంటున్నారు. వృద్ధులు,
దివ్యాంగులు వీళ్ళంతా కూడా ఉదయం 7 గంటల నుండే క్యూ లైన్లో బారులు తీరారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చారు. అటు ప్రముఖులు సైతం ఓటును వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాల్సిందిగా పిలుపుస్తున్నారు. ఓవరాల్గా ఏపీలో ఎలా ఓటింగ్ జరుగుతోంది? కొన్ని చోట్లయితే చెదురుమదురు ఘటనలు చూసాం. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రమే కాదు, కొన్ని చోట్ల కొన్ని మామూలు ఏరియాల్లో కూడా, ప్లెయిన్ ఏరియాల్లో కూడా మనం ఏ విధంగా వైసీపీ టీడీపీ కార్యకర్తలకి మధ్య గొడవ జరిగిందో, ఘర్షణ జరిగిందో మనం చూసాం. రాళ్లతో దాడి చేసుకుంటున్నారు, కత్తితో దాడి చేసుకుంటున్నారు, వాగ్వాదం చేసుకుంటున్నారు, ఒకరినొకరు తోసుకుంటున్నారు. అక్కడ పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పరిస్థితిని సద్దుమణిగే ప్రయత్నం కూడా వాళ్ళు పోలీసులు చేస్తున్నారు. అదనపు బలగాలని కొన్ని ప్రాంతాల్లో మోహరించారు. ఓవరాల్గా ఏపీలో పోలింగ్ సరళి ఎలా ఉంది? అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. సో దుర్గా, మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, ఓవరాల్గా ఎలా ఉంది? పోలింగ్ సరళి ఎలా ఉంది? అలాగే పోలింగ్ పర్సంటేజ్ ఇప్పటి వరకు ఎంత నమోదైంది? కొన్ని ప్రాంతాల్లో, సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రమే కాదు, కొన్ని ప్లేసెస్లో సజావుగా సాగే ప్లేసెస్లో కూడా మనం ఘర్షణ చూసాం. సో ఓవరాల్ అప్డేట్. ఏపీలో అక్కడక్కడ కొన్ని ఘర్షణ వాతావరణం మినహా మిగిలినటువంటి ప్రదేశాలంతా కూడా ఏపీలో పోలింగ్ అనేది ప్రశాంతంగా జరుగుతుంది. ముఖ్యంగా గుంటూరుకు సంబంధించి హిందూపూర్, అలాంటి శ్రీకాకుళం ఇలాంటి కొన్ని చోట్ల ఘర్షణలు జరుగుతున్నాయి. మిగిలినటువంటి అన్ని చోట్ల కూడా పోలింగ్ అనేది ప్రశాంతంగా జరుగుతుంది. ప్రస్తుతం మనం ఇప్పుడు విజయవాడలో ఉన్నాం. విజయవాడలో కూడా చాలా ప్రశాంతంగా ఉదయం నుంచి కూడా ఓటర్లు చాలా ఉత్సాహంతో, చాలా చైతన్యంగా వచ్చి ఓట్లు వేస్తున్నారు. పెద్ద ఎత్తున బార్లు తీరి మరి ఓట్లు వినియోగించుకునేందుకు వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎండాకాలం కారణంగా కాస్త ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు వీటన్నింటినీ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విజయవాడలో అయితే ఉదయం 6 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్లో ఓటర్లు వెయిట్ చేస్తూ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో చాలా ఇంపార్టెంట్ బాధ్యత కాబట్టి ఖచ్చితంగా అందరూ బాధ్యతగా వచ్చి ఓటు వేస్తున్న పరిస్థితి అయితే మనకి విజయవాడలో కనిపిస్తుంది. ఇప్పటివరకు 20% పైగా ఓటు శాతం నమోదైనట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్నారు. అయితే విజయవాడ వ్యాప్తంగా ఉన్నట్టు ఏర్పాటు చేసినటువంటి అన్ని సెంటర్లో కూడా ఇదే పరిస్థితి. వయసుతో సంబంధం లేకుండా యువత, అలాగే ముసలి వాళ్ళందరూ, వృద్ధులు అందరూ కూడా వచ్చి క్యూ లైన్లో నిలబడి మరి ఓట్లు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి కొత్తగా ఓటు వచ్చినటువంటి యువకులు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకుందుకు వస్తున్నారు. వీటితో పాటు వృద్ధులు కూడా ఎండను సైతం లెక్క చేయకుండా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఓటింగ్ సెంటర్లో కూడా ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లకు సంబంధించి కూడా అందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఓటింగ్కి వచ్చే వాళ్ళు మహిళలు పెద్ద ఎత్తున కనిపిస్తున్నారు. పురుషుల కంటే మహిళలు ఓటింగ్ కూడా పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి మహిళలు ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేంద్రాలకి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా విజయవాడ వ్యాప్తంగా కూడా ఉదయం 6 గంటల నుంచి పెద్ద ఎత్తున ఓటర్లంతా కూడా వస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కృష్ణా జిల్లాతో పాటు విజయవాడలో అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కానీ, ఘర్షణ వాతావరణం కానీ ప్రస్తుతం ఎక్కడ కూడా చోటు చేసుకోవట్లేదు. కేవలం గుంటూరులోని లేదంటే హిందూపూర్లోని మిగిలినటువంటి కొన్ని చోట్ల మాత్రమే ఘర్షణ వాతావరణాలు అయితే కనిపిస్తున్నాయి. కృప. ఓకే, గతం కంటే ఇప్పుడు, అంటే గత ఎన్నికల కంటే ఇప్పుడు పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. సో ముగిసే సమయానికి 83% కూడా దాటుతుంది అంటున్నారు దుర్గా. ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో కంటే పోలింగ్ శాతం పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ ఎలక్షన్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా ప్రజలు ప్రధానంగా తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. సుదూర ప్రాంతాల నుంచి కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద ఎత్తున అంతా కూడా వచ్చారు. ఒక పక్క వరుసగా సెలవులు ఉండడం, దాంతోపాటు వేసవి సెలవులు కావడం, వీటన్నిటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఓటర్లు ఇతర ప్రాంతాల్లో ఉపాధి కోసం లేదంటే ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం వెళ్ళినటువంటి అందరూ కూడా ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల నుంచి కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. ముఖ్యంగా యువత ఎవరైతే వేరే సిటీస్ లో ఉద్యోగాలు చేస్తారో వాళ్ళంతా కూడా వచ్చి పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎండ కోసం ఉదయాన్నే వచ్చినటువంటి నేపథ్యం. 6 గంటల నుంచే వృద్ధులు అలాగే పెద్దవాళ్ళు ఎక్కువగా ఇక్కడికి ఉదయాన్నే రావడం జరిగింది. ఉదయాన్నే వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకుని ఎండ రాకుండానే ఇంటికి వెళ్లేందుకు వాళ్ళంతా కూడా వచ్చినటువంటి పరిస్థితి. అయితే జరుగుతున్నటువంటి పోలింగ్ అంతా కూడా ఎక్కడ విజయవాడ నగరంలో అయితే ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా జరుగుతుంది. సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో కొన్ని చోట్ల పోలీసులు ఎక్కువగా భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ కూడా ఎలాంటి ఈవీఎంల మొరాయింపు కానీ, ఎలాంటి ఇబ్బందులు కానీ లేకుండా సజావుగా ఓటింగ్ సరళ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువసేపు నిలబడకుండా వాళ్ళంతా కూడా ఓటు హక్కు వినియోగించుకుని ఇక్కడి నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఓటింగ్ పర్సంటేజ్ అనేది పెరిగే అవకాశం కనిపిస్తుంది. 11 గంటల వరకు దాదాపు 20% పైగా ఓటింగ్ పర్సంటేజ్ నమోదైందంటూ కూడా మనకు అందుతున్నటువంటి సమాచారంగా తెలుతున్నటువంటి నేపథ్యంలో సాయంత్రానికి 80% ఓటింగ్
ఓటింగ్ పర్సంటేజ్ నమోదు కాబోతుందంటూ కూడా మనకి సమాచారం ఉంటుంది. దానికి సంబంధించిన అధికారులు ఓటింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. అయితే దివ్యాంగులు కానీ లేదంటే వయోవృద్ధులు కానీ వీళ్ళు ఎవరైనా కనుక వచ్చినట్లయితే వాళ్ళకి ప్రత్యేకంగా క్యూ లైన్లో కాకుండా నేరుగా వాళ్ళు వెళ్ళి ఓటు హక్కు వేసుకునేందుకు వెసులుబాటు ఈసారి కల్పించారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా కనుక వస్తుంటే వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా నేరుగా పోలింగ్ సెంటర్లోకి తీసుకెళ్లి వాళ్ళతో ఓటు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం మిగిలినటువంటి అంటే వయోవృద్ధులకు కానీ దివ్యాంగులకు కానీ వాళ్ళు వస్తే ఖచ్చితంగా నేరుగా తీసుకెళ్లి ఓటు వేయించి మళ్ళీ తీసుకెళ్లి బయటికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైనటువంటి వారికి త్రాగునీరు లేదంటే మజ్జిగ ప్యాకెట్లు ఇలాంటివి కూడా సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం ఇప్పుడు అంటే విజువల్స్లో చూస్తే వృద్ధులు కూడా ఓటు హక్కు వినియోగించుకుని సజావుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. ప్రస్తుతానికి అయితే అర్బన్ ఏరియా కాబట్టి మరింత డిసిప్లిన్ గా ఇక్కడికి ఓటర్లు అంతా కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఏపీలో ఓటింగ్ శాతం అనేది పెరిగే అవకాశం కనిపిస్తుంది. 80% పైగా ఓటింగ్ పర్సంటేజ్ ఉంటుందంటూ కూడా పోలింగ్ సిబ్బంది ఏం చెప్తున్నారు? జరుగుతున్న ఓటింగ్ పై వాళ్ళు ఏం చెప్తున్నారు? అంత సజావుగానే సాగుతుందనా? పోలింగ్ సిబ్బంది కూడా చాలా ప్రధానంగా చెప్తున్నారు ఓటింగ్ పర్సంటేజ్. చెప్పండి దుర్గా. పోలింగ్ సిబ్బంది అంతా కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు గతం కంటే ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఓటర్లు వచ్చారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో ఉపాధిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వచ్చారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది. 80% ఓటింగ్ రావాలంటూ కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులు కూడా దానికి సంబంధించి టార్గెట్ పెట్టుకున్నారు. అదేవిధంగా చైతన్యమైనటువంటి కార్యక్రమాలు చేశారు. దీంతో పాటు ఏపీలో పొలిటికల్ చైతన్యం కూడా ఎక్కువ కాబట్టి పొలిటికల్ పార్టీలు చేసినటువంటి విస్తృతమైనటువంటి ప్రచారం పొలిటికల్ హీట్ వచ్చినటువంటి నేపథ్యంలో మరింత ఎక్కువగా శాతం నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇప్పటి వరకు 20% పైగా శాతం నమోదైనట్టుగా సమాచారం. ఈసారి ఎన్నికల ఫలితాలలో కీలకంగా మారేది యువ ఓటర్లేనా అయితే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది. ఇప్పటికే హైదరాబాద్ నగరం మొత్తం చాలా వరకు ఖాళీ అయింది. అందరూ కూడా ఓటు వేసేందుకు వస్తున్నారు. ప్లీజ్. ఖచ్చితంగా ఈసారి యువకులు పెద్ద ఎత్తున ఓటు వేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు. వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేస్తున్నటువంటి లేదంటే ఉపాధి అవకాశాల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్ళినటువంటి వృద్ధులంతా కూడా యువకులంతా కూడా ఆల్రెడీ ఏపీకి ఆల్రెడీ 2 రోజుల క్రితమే వచ్చారు. వరుసగా సెలవులు కావడం శనివారం ఆదివారం ఈరోజు సోమవారం కాబట్టి వరుసగా సెలవులు కావడం కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెరగడానికి గల కారణాలుగా మనం చూడాలి. ముఖ్యంగా యువకులు పెద్ద ఎత్తున ఉత్సాహంగా ఓటు వేసుకోవడానికి వచ్చారు. ఎందుకంటే పెరిగినటువంటి టెక్నాలజీ సోషల్ మీడియా కమ్యూనికేషన్ ఈ వ్యవస్థ అంతా కూడా పెరిగిన నేపథ్యంలో గతంలో యువత అంతా కూడా పోలింగ్ రోజు హాలిడేని ఎంజాయ్ చేసేవారు. కానీ ఈసారి పెరిగినటువంటి చైతన్యం ముఖ్యంగా సోషల్ మీడియా ఎఫెక్ట్ అలాగే మీడియా ఎఫెక్ట్ తో ఖచ్చితంగా ఓటు వేయాలని ఒక నిర్ణయానికి యువత అంతా కూడా వచ్చారు. ఇందులో భాగంగానే వాళ్ళంతా కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా 80% పోలింగ్ నమోదవుతుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ సిబ్బంది కానీ లేదంటే ఎన్నికల సంఘం అధికారులు కానీ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కృప. రైట్ దుర్గా. సో భారీగా క్యూ లైన్లలో బారులు తీరారు ఓటర్లు. ఉదయం 7 గంటల నుండే చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. క్యూ లైన్లో దివ్యాంగులు కానీ వృద్ధులు కానీ తమ ఓటును వేసేందుకు వస్తున్నారు. అయితే వాళ్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈసారి యువ ఓటర్లు ఎన్నికల ఫలితాల్లో కీలక పాత్ర పోషిస్తారని తెలుస్తోంది. చాలా మంది యువ ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేసేందుకు వస్తూ ఉన్నారు. స్వచ్ఛందంగా అందరూ కూడా ఓటు వేసేందుకు రావడంతో ఓవరాల్గా ఈరోజు 7 గంటలకి ఈ ఓటింగ్ పూర్తయ్యే సమయానికి 80% పోలింగ్ పర్సంటేజ్ నమోదవుతుందని కూడా ఒక అంచనా. చాలా మంది మహిళలు అయితే చిన్న పిల్లల్ని ఎత్తుకొని కూడా ఆ క్యూ లైన్లో నిలబడ్డారు. వాళ్ళు ఓటు వేసేందుకు వస్తూ ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా తగిన ఏర్పాట్లు కూడా ఉన్నాయి. టెంట్లో ఏర్పాటు చేశాం, మంచినీళ్ళ సౌకర్యం కూడా కల్పించామంటున్నారు పోలింగ్ సిబ్బంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా సాగుతోందని చెప్తున్నారు.